బాక్సాఫీస్ దగ్గర అగ్నిపర్వతంలా పేలిపోయిన సినిమా. రికార్డ్స్ అంటే ఏమిటో మళ్ళీ రెడిఫైన్ చేసిన సినిమా. మరి రణ్వీర్ సింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్. డైరెక్టర్ ఆదిత్యధర్ విజన్ కు ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తుంది. దురంధర్ ది రివెంజ్ కేవలం సినిమా మాత్రం కాదు, ఇది ఒక బాక్స్ ఆఫీస్ తుఫాన్ అనే చెప్పుకోవచ్చు. 9 రోజుల్లో కలెక్షన్స్ ఎక్కడికి వెళ్ళాయో, 10వ రోజు ఎంత రాబోతుందో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ ది రివెంజ్ మూవీ సంచలన విజయాన్ని అయితే సాధించుకుంది కదా. ఈ చిత్రం సరికొత్త రికార్డులన్నింటినీ క్రియేట్ చేస్తూ అత్యంత వేగంగా 1000 కోట్లు క్రియేట్ చేసిన సినిమాల్లో ద బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. రణ్వీర్ సింగ్ ఆదిత్యధర్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ విడుదలైన ప్రతి సెంటర్ లో వసూలు పంటలైతే పండుతూనే ఉన్నాయి. ఈ చిత్రం గత 9 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత, 10వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇండియాలో ఫస్ట్ వీకెండ్ వసూళ్ల జైత్ర యాత్రను కొనసాగించడమే కాకుండా 466 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా సోమవారం 64 కోట్ల రూపాయలు, మంగళవారం 58 కోట్ల రూపాయలు, బుధవారం మట్టుగా 49 కోట్ల రూపాయలు, గురువారం 53 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 8 రోజుల్లో ఈ చిత్రం 690 కోట్ల రూపాయలు నెట్, 814 కోట్ల రూపాయలను గ్రాస్ వసూలు చేసింది. జియో స్టూడియో మరియు G62 స్టూడియోస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఈ సినిమా భారీ వసూలనైతే సాధించింది. కర్ణాటకలో 80 కోట్ల రూపాయలు, నైజాంలో 44 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ లో 18 కోట్ల రూపాయలు, తమిళనాడులో మట్టుగా 24 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దక్షిణాదిలో ఈ సినిమా 180 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టింది. దక్షిణాదిలో 200 కోట్ల వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీగా ఉంది అని ట్రెండ్ వర్గాలు అయితే వెల్లడించాయి. దక్షిణాదిలో వివిధ భాషల్లో బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వస్తే హిందీ వర్షన్ 140 కోట్ల రూపాయలు, తెలుగు వర్షన్ 27 కోట్ల రూపాయలు, తమిళ వర్షన్ 13 కోట్ల రూపాయలు, కన్నడ వర్షన్ 1 కోటి రూపాయలు, మలయాళం కూడా 1 కోటి రూపాయలు అయితే కలెక్షన్ చేసింది. దురంధర్ 2 మూవీ ఓవర్సీస్ లో కలెక్షన్ల మూత మోగిస్తుంది. ఈ చిత్రం నార్త్ అమెరికా వసూళ్లు జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాయి. అమెరికా మరియు కెనడాలో కలిసి 17.4 మిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 160 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఇక యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇతర దేశాల్లో కలిసి ఈ సినిమా 29 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 274 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కేవలం 8 రోజుల్లో 1088 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు అయితే ప్రకటించాయి. ఇప్పుడు డేంజర్ జోన్ ఉస్తాద్ కలెక్షన్స్ చూస్తే పవన్ గారి మూవీకి 9 రోజుల్లో కలెక్షన్స్ ఎంత అంటే ఈ సినిమా ఇప్పటి వరకు యానిమల్ మరియు పుష్ప 2, కల్కి 2898 రికార్డులు అన్నిటినీ తుడిచిపెట్టింది. ఈ చిత్రం ముందు 30 మిలియన్ల జవాన్, 32 మిలియన్ల డాలర్లు దురంధర్ 1, 35 మిలియన్ డాలర్లు పఠాన్ చిత్రం, 35.6 మిలియన్ల డాలర్లు బాహుబలి 2 సినిమా రికార్డులు అయితే మిగిలి ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు కూడా అధిగమించి ఓవర్సీస్ లో అత్యంత రికార్డులను సాధించిన మొదటి సినిమా దురంధర్ 2 సరికొత్త చరిత్రను లిఖించేందుకు రెడీ అవుతుంది. ఇక 9వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా శుక్రవారం కూడా భారీ వసూళ్లను కలెక్షన్ చేస్తుందని అధికారికంగా అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా 30 కోట్ల నుంచి 35 కోట్ల వసూలు చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మైలురాయి దాటేందుకు పరుగులు పెడుతుంది. మొత్తానికి దురంధర్ ది రివెంజ్ మూవీ కేవలం హిట్ మాత్రమే కాదు, ఇది ఒక ఇండస్ట్రీ షేక్ చేసిన బ్లాస్టర్ అనే చెప్పుకోవచ్చు. రోజుకో రికార్డులను అయితే బ్రేక్ చేస్తూ ప్రతి సెంటర్ లో వసూళ్ల వర్షం అయితే కురిపిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ మాత్రం పూర్తిగా డామినేట్ చేస్తుందనే చెప్పాలి. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు 1100 కోట్ల దిశగా పరుగులు తీస్తుందంటే ఇది మాత్రం ఎక్కడ ఆగుతుందో ఊహించడమే కష్టంగా ఉంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చేస్తున్న హంగామా చూస్తుంటే బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్స్ కలెక్షన్స్ కూడా డేంజర్ లో ఉన్నాయనే చెప్పాలి. మరి ఈ స్పీడ్ మాత్రం చూస్తుంటే దురంధర్ కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కాదు, కొత్త రికార్డుల బేస్ సెట్ చేస్తున్న సినిమాగా నిలుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అనే చెప్పుకోవచ్చు, బాక్స్ ఆఫీస్ పై ఇప్పుడు ఒకే రాజు దురంధర్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీకి వస్తున్న కలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? మరి ఈ మూవీ ఎలా ఉంది? ఒకవేళ మీరు చూస్తుంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన సినీ అప్డేట్స్ కోసం సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.